హలో అండి. ముఖం మీద నల్లటి మచ్చలు. అబ్బో! మంగు మచ్చలు ఉన్నాయంటే చాలు మన ముఖంలోని కాంతి తగ్గిపోయినట్లే అనిపిస్తుంది. వేలు వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్ రాసి విసిగిపోయారా? అయితే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదండి. మనకు వంటగదిలోనే అందుబాటుగా ఉన్నటువంటి బాదంతోటి అద్భుతమైనటువంటి క్రీమ్‌ని రెడీ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్‌గా రెడీ చేసుకున్నటువంటి ఈ క్రీమ్ వల్ల 100% రిజల్ట్ ఉంటుందండి. ముఖంపై ఉన్నటువంటి నల్లటి మచ్చలు, మంగు మచ్చలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ. సో 6 వరకు బాదం తీసుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసినటువంటి ఈ క్రీమ్ వారం రోజుల వరకు మనం ఫ్రిడ్జ్‌లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. బాదంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యుని యొక్క యూవీ కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి మరియు మంగు మచ్చల తీవ్రతను క్రమంగా తగ్గిస్తాయి. అంతేకాదండి, చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. మన స్కిన్ని హైడ్రేట్‌గా కూడా ఉంచుతాయండి. సో ఈ విధంగా 5-6 వరకు బాదం తీసుకున్న తర్వాత పైనటువంటి పొట్టు తీసేయండి. రాత్రంతా నానబెట్టేసేయండి. సో రైస్‌ని కూడా ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. రైస్ రాత్రంతా నానబెట్టకున్నా అట్‌లీస్ట్ 2 అవర్స్ అయినా నానబెట్టే ప్రయత్నం చేయండి. 1 స్పూన్ రైస్ తీసుకోవాలండి. ఒకే 1 స్పూన్ రైస్ అయితే సరిపోతాయి. రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. సో మనం డైలీ తినడానికి ఉపయోగిస్తాం కదండీ జీలకర్ర మసూర్. సో వాటెవర్ మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. 1 స్పూన్ రైస్ అయితే సరిపోతాయి. ఇక ఇందులోకి మనము బాదం నానబెట్టుకొని తొక్క తీసుకున్నాం కదండి, వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగన్ని అవిసె గింజలు కూడా తీసుకోవచ్చండి. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి. సో 1 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. చర్మం బిగుతుగా తయారవుతుంది. సో పెద్ద వయసు వచ్చినా సరే చిన్న వయసులా కనబడతారండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే 1 స్పూన్ అవిసె గింజలను కూడా యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. సో వాటర్ కాస్త ఎక్కువే యాడ్ చేయాలండి. చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా పలుచగా మిక్సీ పట్టుకొని టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసానండి. ఇక వేరొక బౌల్ తోటి ఈ విధంగా వాటర్ని మరిగించుకున్న తర్వాత, అంటే వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టేసి నేను టీ వడగట్టుకునేటువంటి గంటతోటి ఈ విధంగా వడగట్టేసానండి. ఈ విధంగా పలుచగా రెడీ చేసుకోవాలి, చిక్కగా ఉండొద్దండి. ఈ విధంగా పలుచగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని వడగట్టుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత కార్న్ స్టార్చ్ తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ అంటారు కదండి. మన వీధిలో ఉండే చిన్న చిన్న షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటుంది. ముందుగా కొద్దిగంత వేడి చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా 1 లేదా 1.5 స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా కదుపుతూనే ఉండాలి, లేదంటే గుండలు కడుతుందండి. సో ముందుగానే ఈ విధంగా వాటర్ని హీట్ చేసుకొని ఉంచుకొని తర్వాత ఈ విధంగా వేరొక బౌల్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి లిక్విడ్ని వేసి ఇందులోని కొద్దిగంత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ లాగా రెడీ అవుతుందండి. ఇందులోని కొద్దిగంత మనం ఎంత మిక్స్ చేసినా లైట్గా ఉండల్లాగా వస్తుంది. సో మీరు ఏం టెన్షన్ పడొద్దు. అది ఎలాగ మనము ఆ ఉండల్ని సపరేట్ చేసుకోవాలనేది చూపిస్తా. వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ కాసేపు మిక్స్ చేసేయండి. కొద్దిగైనా ఈ ఉండలు అనేవి మెల్ట్ అవుతాయి అన్నమాట. సో మనము 5-6 బాదం పప్పులు తీసుకున్నాము, 1 స్పూన్ వరకు బియ్యం, వీటిని బాగా నానబెట్టేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగంత వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. పల్చగా ఉండాలి. సో ఎలాగంటే పాలలాగా ఉండాలన్నమాట. పాలు ఏ విధంగా అయితే ఉంటాయో, చిక్కటి పాలు, పల్చటి పాలు కాకుండా చిక్కటి పాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసి నేను వడగట్టేసాను అనమాట. ఎందుకంటే బియ్యము అలాగే బాదం పప్పు లైట్గా పలుకులుగా ఉంటుంది కదండి, వడగట్టేసి ఇక డబల్ బాయిలింగ్ మెథడ్లో వేరొక బౌల్లోని వాటర్ని వేడి చేసి మరొక బౌల్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి లిక్విడ్ని యాడ్ చేసి ఈ విధంగా కొద్దిగంత కార్న్ ఫ్లోర్ని, అంటే 1 లేదా 1.5 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా క్రీమ్ అనేది రెడీ అయ్యేలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత టీ వడగట్టుకునేటువంటి జాలి గంటతో ఈ విధంగా వడగట్టేస్తే ఇందులో ఉన్నటువంటి ఉండలు అనేవి సపరేట్ అవుతాయండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే బియ్యం పిండి తీసుకోవచ్చు. స్మూత్గా మనం మిక్సీ పట్టేసుకొని బియ్యం పిండిని 1 లేదా 1.5 స్పూన్ వరకు తీసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ సేమ్ ఈ విధంగానే వస్తుంది. కార్న్ ఫ్లోర్ అయితే మరీ మంచిదండి స్కిన్కి. మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల్లో కూడా కార్న్ ఫ్లోర్ ఈ రోజుల్లో అందుబాటుగానే ఉంది. సూపర్ మార్కెట్స్లో ఉంది, ఆన్లైన్లలో కూడా అందుబాటుగా ఉంది. సో ఇందులోకి ఒకటి విటమిన్ ఇ తీసుకున్నాను. విటమిన్ ఇ వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. మంగు మచ్చల్ని తొలగించడానికి, అలాగే ఈ పింపుల్స్ తాలూకా మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చల్ని తొలగించడానికి, స్కిన్ని హైడ్రేట్గా ఉంచడానికి, అలాగే స్కిన్ పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు చాలా వండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒకటి విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా తీసుకున్న తర్వాత ఇక బయట నుంచి కొన్ని తెచ్చినటువంటి అలోవెరా జెల్ తీసుకోవాలండి.
2 స్పూన్ల వరకు అలోవెరా జెల్ తీసుకోవాలండి. అలోవెరా జెల్ కూడా మనకు ఈజీగానే అవైలబుల్‌గా ఉంటుంది సూపర్ మార్కెట్స్‌లో. అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాన్సీ స్టోర్స్‌లో, ఆన్‌లైన్‌లో కూడా అందుబాటుగా ఉంది. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉంటారు ఎక్కడ దొరుకుతాయని చెప్పి. సో, నేను వీడియోలోనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. మీ దగ్గర ఏవైనా అందుబాటులో లేకపోతే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్నటువంటి మీకు సందేహం ఉంటే నేను క్లియర్ చేస్తానండి. వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్నది నేను మీకు చెప్తానన్నమాట. అంటే కొంతమంది దగ్గర కొన్ని వస్తువులనేవి అందుబాటులో ఉండవు కదండీ! అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉన్నటువంటి వస్తువుల్ని వీటికి బదులుగా కొన్ని మార్పులనేవి చేసుకోవచ్చనమాట. ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ ఇదొచ్చేసి గానుగ పట్టించినటువంటి కోకోనట్ ఆయిల్. మీరు బాదం ఆయిల్ తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. లేదంటే పారాచూట్ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. పారాచూట్ కోకోనట్ ఆయిల్ గానీ, లేదా మనం ఇంట్లో మనం గానుగ పట్టించుకుంటాం కదండీ! కొబ్బరి నూనె అదైనా తీసుకోవచ్చు. బాదం నూనె ఉపయోగించవచ్చు. లేదు అనంటే ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిదండి స్కిన్‌కి. ఈ విధంగా 2 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేస్తే క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి? ఎంత సమయం ఉంచుకోవాలి? ఏ సమయంలో అప్లై చేసుకోవాలనేది క్లియర్‌గా చూసేయండి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగంత వేడిగానే ఉంటుంది కదండీ! మనం స్టవ్ మీద నుంచి దించి ఇందుట్లోకి అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఇ అండ్ సమ్ కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసాం కదండీ! కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా ఉన్నటువంటి గ్లాస్ గానీ, ప్లాస్టిక్ గానీ కంటైనర్‌లో ఫిల్ చేసుకోండి. సో, బయట నిల్వ ఉండదండి. ఎందుకంటే మనం ఇందులోని కెమికల్స్ గానీ, కలర్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ కానీ నిల్వ ఉండడానికి ఏమీ యాడ్ చేయలేదు కదా! 100% హోమ్ మేడ్ అండ్ న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చండి. సో, ఎంత స్మూత్‌గా ఉంటుందంటే బయట నుంచి తెచ్చినటువంటి క్రీమ్స్ కూడా దీని ముందు ఎందుకు పనికిరావండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా చిన్న డబ్బీలేవైనా ఉంటే వాటిలోని శుభ్రంగా మనము వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఇందుట్లోని ఫిల్ చేసుకోవచ్చండి. గ్లాస్ గానీ, ప్లాస్టిక్ గానీ మనకు ఏది అందుబాటుగా ఉంటే అది. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుందండి ఈ క్రీమ్. ఇక ఈ క్రీమ్‌ని రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగంత తీసుకొని ముఖమంతా అప్లై చేయండి. కళ్ళ చుట్టూ వదిలేసి రిమైనింగ్ ఫేస్ అంతా అప్లై చేయండి. మంగు ఉన్న చోటు మాత్రమే కాదండి ముఖమంతా అప్లై చేసేయండి. సేమ్ వీడియోలో చూయించిన కొలతలతోటి మీరు రెడీ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా ఈ క్రీమ్ అనేది రెడీ అవుతుందండి. ఎవ్వరైనా సరే ఈజీగా ఫస్ట్ టైమ్ చేసేవారు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో, ఒక స్పూన్ బియ్యం, 5 లేదా 6 బాదం పప్పులు, అంటే బాదం పప్పుల్లో కూడా కొంచెం చిన్న సైజు, పెద్ద సైజు ఉంటాయి కదండీ! చూసుకొని తీసుకోండి. 5 లేదా 6 తీసుకోండి. వారం రోజులు వరకు నిల్వ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్‌గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వై? బికాజ్ మనము కెమికల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ ఏమి ఇందుట్లోని కలపలేదు కాబట్టి ఫ్రెష్‌గా రెడీ చేసుకోవాలి. సో, ముందుగా ముఖం పైన మేకప్ కానీ, పౌడర్‌లు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఈ విధంగా అప్లై చేసి సర్క్యులర్ మోషన్‌లో జెంటిల్‌గా స్క్రబ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా మన చర్మం పైనటువంటి సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. సో, 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. 10 లేదా 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత నార్మల్ వాటర్ తోటి ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసేయండి. సో, తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. ఇందులోనే మనం కొద్దిగంత ఆయిల్‌ని మిక్స్ చేసాం కాబట్టి మనము సోప్ ఉపయోగించకుండా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసినప్పుడు కాస్త జిడ్డుగా అనిపిస్తుందండి. నో ప్రాబ్లమ్. పొడి క్లాత్ తోటి తుడిచేస్తే ముఖం అసలు జిడ్డుగా అనిపించదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ చూసి నిజంగానే మీరు షాక్ అవుతారండి. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. నేను నా హ్యాండ్‌కి అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత చూడండి డల్‌నెస్ అంతా పోతుంది. సో, మంగు మచ్చలకి బాయ్ బాయ్ చెప్పేసేయండి. ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ రెమెడీ వల్ల. మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ ఏవైనా సరే ఈజీగా తొలగిపోతాయండి. ఈ విధంగా చిన్న డబ్బీలో మనము స్టోర్ చేసుకోవచ్చు. వారం రోజుల వరకైతే నిల్వ ఉంటుందండి. మీకు సమయం ఉందనుకున్నట్లయితే రోజు రాత్రి అప్లై చేసుకోవచ్చు. లేదనంటే వారంలో 2 సార్లైనా అప్లై చేసుకోండి. సో, ఇందులోనే మనం ఏ కెమికల్స్‌ని యూజ్ చేయలేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చక్కగా ఉపయోగించొచ్చు. డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, సో, కాంబినేషన్ స్కిన్ కానీ, సెన్సిటివ్ స్కిన్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే చెయ్యి పైన కానీ, లేదంటే చెవి వెనకాల కానీ కొద్దిగంత ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో, మీకు సమయం లేదనుకున్నట్లయితే వారానికి 2 లేదా 3 సార్లైనా అప్లై చేసుకోండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని, ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత అప్లై చేసుకొని తిరిగి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన అవసరం లేదండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పర్లేదు. సో, తప్పకుండా ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. సో, బియ్యం పిండికి బదులుగా మనము కార్న్ ఫ్లోర్ తీసుకుంటేనే మరీ మంచిదండి. బియ్యం పిండితోటి కూడా ఇంకొక మెథడ్
మెథడ్లో రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా నేను రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ముందుగా మనం 1 స్పూన్ బియ్యం నానబెట్టాం కదండి, 1 స్పూన్ రైస్ అయితే సరిపోతాయి. మళ్ళీ మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో క్రీమ్ రెడీ చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ అని అడిగినా, మేజ్ స్టార్చ్ అని అడిగినా కూడా ఇస్తారండి. సో నార్మల్గా మనం ఇంటికి సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, నెలవారీ సరుకులు, ఆ షాప్లో కూడా అందుబాటుగా ఉంటుంది. మీరు ఏ కంటెంట్ కావాలన్నా అడగండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.